వీళ్ళకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి రూమ్స్లలో పెట్టకండి, డైనింగ్ హాల్స్ కనీసం గాలి వెలుతురు ఏది ఉండదు అని చెప్పి. కానీ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు అసలు మారే అటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెడతారు, ఆ వైస్ ప్రిన్సిపల్ అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు. తీసుకొచ్చేదో 10,000 20,000 జీతాలు ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసి హాస్టల్స్ రన్ చేస్తూ ఉన్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక కిచెన్ మెయింటైన్ చేయాలి అంటే కూడా నీకు కొంతనన్నా నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నేను చూస్తే ఎవరన్నా ఇక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ అని చెప్తారా? చెప్పు. చూపించండి వాష్రూమ్స్ అవి. పిల్లలు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు కింద. వాళ్ళే చెప్తా ఉన్నారమ్మా ఇవే యూజ్ చేస్తున్నామని చెప్పి. అకాడమిక్స్ అసలు 4 రోజులు హాలిడేస్ ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు వైస్ ప్రిన్సిపల్ కదా, మీరు ప్రిన్సిపల్, సారీ మీరు ప్రిన్సిపల్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ అన్న వాళ్ళకి హాలిడేస్ ఇవ్వాలా వద్దా? పిల్లలు చెప్పారండి యూజ్ చేస్తున్నామని. వెళ్ళే వరకు డోర్ తీసే వరకు జెంట్స్ ఉంటున్నారంట. చూడండి పిల్లలు కూడా అరుస్తున్నారు, అందుకే హ్యాపీనెస్తో నేను వచ్చానని. స్టూడెంటేనా అమ్మా? ఈమె స్టూడెంటే కదా, అసలు యూజే చేయట్లేదు అంటున్నారు. పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి. ఏం మాట్లాడతారు అసలు మీరు? అమ్మ ఏం చెప్తావమ్మా? పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని. వాచ్మెన్స్కి వీళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకి అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు యాక్చువల్లీ చెప్తాను వినండి. ఇక్కడ యూజ్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్గా చెప్తున్నాం. పిల్లలకి కన్వీనియంట్ ఉంది ఇక్కడికి వస్తున్నారు, లేదంటే హాస్టల్కి వెళ్ళండి అని చెప్తున్నాం. అదేనమ్మా, వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా. ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి. మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు? అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి, బాలేవు అని అంటే దాని అర్థమైంది. యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్, జస్ట్ కీప్ క్వైట్. నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ, అరే నువ్వు ఒక లేడీవమ్మా, నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా, లేకపోతే కన్వీనియంట్గా ఉన్న ప్లేస్కి వెళ్తావా? నేను చెప్పేది అర్థం కావట్లే నీకు? అర్థమైందా? మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు. ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు, హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళరు. లేదు, అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి, మేనేజ్మెంట్కి. మీది ఏం లేదు, మీరు ఒక ఎంప్లాయీ. మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా? మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ. మీ శాలరీ మీరు తీసుకుంటారు, మీ జాబ్ మీరు చేస్తారు, అంతే. ఓకే, కీప్ క్వైట్. బయటనే ఉండండి, బంద్ కర్ దో. వీళ్ళు ఫ్యాకల్టీనా మీ इंचार्जेसा? మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి. चलो कमरे में चलो, गबा गबा क्लीनिंग शायद कर रहे बोल के बोल रहे बच्चे.